తెలంగాణకు రైన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. కాసేపట్లో ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురుస్తుందని తెలిపింది. జోగులాంబ గద్వాల్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట్, సంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది. రాబోయే 2-3 రోజుల్లో నైరుతి రుతుపవనాలు ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, కొమరిన్ ప్రాంతం, నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్రంలోని మిగిలిన భాగాలు, తూర్పు మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాల్లోకి మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఉత్తర దక్షిణ ద్రోణి 1 నైరుతి బీహార్, దాని పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల చక్రవాహక ఆవర్తనం నుంచి జార్ఖండ్, ఉత్తర ఛత్తీస్గఢ్, అంతర్గత ఒడిశాల మీదుగా ఉత్తర కోస్తా ఆంధ్ర తీరం వరకు సగటు సముద్ర మట్టం నుంచి 0.9కి ఎత్తులో ఈ రోజు ఏర్పడింది. అంతర్గత ఒరిస్సా, దాని సమీపాలలో నెలకొన్నటువంటి కొనసాగిన ఉపరితల చక్రవాక ఆవర్తనం ఈ రోజు బలహీనపడింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వంశీకృష్ణ అందిస్తారు. వంశీ, తెలంగాణకు రైన్ అలర్ట్ ఇవ్వడం జరిగింది వాతావరణ శాఖ. కాసేపట్లో ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షం కురుస్తుందంటూ కూడా తెలపడం జరిగింది. ప్రధానంగా జోగులాంబ గద్వాల్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట్, సంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని కూడా తెలపడం జరిగింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయంటూ కూడా తెలిపినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. రాబోయే 2 నుంచి 3 రోజుల పాటు కూడా నైరుతి రుతుపవనాలు ఆగ్నేయ అరేబియా సముద్రంలో మరికొన్ని ప్రాంతాల్లో విస్తరిస్తాయంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్రంలోని మిగిలిన భాగాల్లో కూడా తూర్పు మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాల్లోకి మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా మారినట్టు కూడా తెలిపినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. వర్షాలకు ప్రధాన కారణం చూస్తే మాత్రం ఉత్తర దక్షిణ ద్రోణి 1 నైరుతి బీహార్, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనం నుండి జార్ఖండ్, ఉత్తర ఛత్తీస్గఢ్, అంతర్గత ఒడిశాల మీదుగా ఆంధ్ర తీరం వరకు కూడా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో కొంత వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు కూడా తెలిపినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. దాంతో పాటుగా గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు కూడా నమోదు కావడంతో కూడా పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడే అవకాశం ఉంటుంది. ఉదయం పూట ఎండ తీవ్రత, సాయంత్రం కాగానే ఒక్కసారిగా భారీగా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. అటు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలతో పాటుగా అక్కడక్కడ 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. దాంతో పాటుగా ఉష్ణోగ్రతలు కూడా ఇదే స్థాయిలో కొనసాగే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా తెలంగాణలోని తూర్పు జిల్లాలలో అటు వడగాలులు వీచే అవకాశం ఉన్నట్టు కూడా అంచనా వేసినటువంటి పరిస్థితి కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ప్రజెంట్ రానున్నటువంటి గంటలో హైదరాబాద్ తో పాటుగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం మాత్రం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ప్రధానంగా జోగులాంబ గద్వాల్ కావచ్చు, మహబూబ్ నగర్ జిల్లాలకు సంబంధించి కొంత అలర్ట్ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఒకసారి చూడొచ్చు, దక్షిణ తెలంగాణ జిల్లాలకి కొంత అలర్ట్ ఇవ్వడం జరిగింది. జోగులాంబ గద్వాల్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట్, సంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి జిల్లాలకు అలర్ట్ ఇచ్చినటువంటి పరిస్థితి మాత్రం మనకు కనిపిస్తా ఉంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ.